ప్రపంచ దేశాలలో తెలంగాణ ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. సుందరిమణులను పిలిచి తెలంగాణ ఆడబిడ్డలను కాళ్ళు గడిగిపిచ్చి ఆమె ఒక సుందరిమణి పోయి అక్కడ అమెరికాలో దావోస్లో అక్కడ దిక్కు పోయి వీని మీద కేసు పెట్టింది. వీళ్ళ మీద వీళ్ళ అంటారు కదా రాసలీలలు ఇక్కడ ఏమేమి చేసిండ్రో ఆమె పోయి అక్కడ పోయి పెట్టింది. ఆడ దిగజ అది నీది రాసలీలలో పోయి అక్కడ అమెరికాకు పోయి ఆమె పెట్టింది. ఆమె సిగ్గు శరమేమో తెలంగాణది ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. 77వ గణతంత్ర దినోత్సవం రోజు దావోస్లో పోయి కూర్చున్నాడు. అంటే ఎంత మూర్ఖునికి ఈరోజు ముఖ్యమంత్రి పదవికి అనేదే ఇజ్జత్ తీసేసిండు. రాజ్యాంగం అనేది లేదు, హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఏమీ లేదు. పోయి దావోస్లో పోయి కూర్చుండి ఇట్లాంటిది ఎవరైనా ఇప్పటి వరకు చరిత్రలో ఉన్నదా? మేడారంలో పోయి పెడతాడా అన్న? మేడారంలో పెడతారా ఏదన్నా? అసెంబ్లీ లేదా నీకు? అసెంబ్లీ లేదా అన్న? క్యాబినెట్ మీటింగు మేడారంలో పెట్టుకుంటారా అన్న? చరిత్రలో ఇది ఒకటి నిడిచిపోయింది. ఈ మూర్ఖుడు వాని ఇష్టం ఉన్నట్టు చట్టాన్ని వాని చేతులలో పెట్టుకొని తిరుగుతున్నాడు. వాని ఇష్టం ఉన్నట్టు రెడ్డి పాలన చేస్తుండు. ఏడంటే ఆడ కూర్చొని రాజ్యాంగాన్ని నడిపిస్తాం అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు మంచిగా బుద్ధి చెప్పి వీని అంటారు కదా ఉరికిపిచ్చి తొండలు పాములు అంటారు చూడు, వీని బండలు కొట్టి ఉరికిపిచ్చి రేవంత్ రెడ్డి.